గైస్ మీకు వచ్చేసి నేను ఒకటి చెప్పాను గుర్తుకుందా, లాస్ట్ వీడియోలో టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది వెడ్డింగ్ బ్యానర్లో మీకు వచ్చేసి చూపిస్తే ఇప్పుడు పిక్చర్ ల్యాబ్లోకి రండి. తర్వాతకు నేను ప్రాజెక్ట్ అనేది ఆటోమేటిక్ ఓపెన్ అయితే అయిపోయింది. నాకు చూస్తున్నారు కదా. ఇప్పుడు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను యూనికోడ్ టు నాన్ యూనికోడ్, ఓకే, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ వస్తే యూ విజిటెడ్ ఆఫెన్ వచ్చింది, ఏమనుకోగానే. ఓకే, ఓకే వచ్చేసి మనకు దాసరి మనకి ఈజీగా అనేది ఉంటుంది. దీన్ని చూస్తున్నారు కదా. బై మిస్టేక్లో ఓపెన్ అయింది వాట్సాప్. ఓకే, మీకు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చూసుకో, చిన్న మీ కాలం వచ్చింది మాట్లాడేటువంటి చూసుకోవచ్చు. మీరు ఇది వచ్చేసి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎందుకంటే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. రీసెంట్ ఫాంట్స్ నాకు ఇవి నాకు రీసెంట్ ఫాంట్స్ నేను యూజ్ చేస్తున్న దాంట్లో నేను దాసరి ఇది అనేది జూమ్ చేసుకుంటున్నా. దాసరి చూసుకోవచ్చు, అక్కడ యాడ్ చేసుకున్నాం కదా దసరి అని. తర్వాతకి ఇప్పుడు మనము వారి అని కన్వర్ట్ అండ్ కాపీ, మళ్ళీ వచ్చి మనము ఇక్కడ దసరి అనేది కాపీ చేసుకొని ఇట్లా ఓకే. వారి అని పెట్టుకున్నాం కదా. చూసుకోవచ్చు, మన నీట్గా అనేది కనబడుతుంది. చూసుకోండి, దసరి వారి. తర్వాతకు మనం ఇప్పుడు పెండి సందడి అనేది యాడ్ చేసుకోవాలి. పెండి సందడి అనేది యాడ్ చేసుకుందాం మనం. పెండి సందడి అనేది మనకు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో. పెండి సందడిని బ్లాక్ కలర్ అనేది యాడ్ చేసుకుని, బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది పెండి దాంట్లో. లాస్ట్ అయితే బాగుంటుంది, నాకు నచ్చింది. లాస్ట్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, చూసుకోవచ్చు ఎంత మంచిగా కొడుతుందో మీకు ఈ పెండి సందడి. ఇది బ్లాక్లో పెట్టుకోండి, మీరు బ్లాక్లో పెట్టుకోండి. ఫస్ట్ మీకు రెడ్ వస్తే కాకపోతే బ్లాక్లో పెట్టుకోండి. బ్లాక్లో పెట్టుకుంటే మంచిగా కుడుతుంది. సో ఇలా అనేస్తే మీకు చూసుకోవచ్చు. తర్వాతకు మీరు ఏం చేయండి అంటే వాళ్ళ పేరు బాలకృష్ణ వివాహము కల్పనతో అని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాలకృష్ణ అని పెట్టుకున్న తర్వాతకు దీన్ని మనము ఒక డిఫరెంట్ మళ్ళీ ఫాంట్ అనేది మార్చుకోవాలి. కాబట్టి ఫాంట్ అనేది పెట్టుకోవాలి మనము. ఎందుకంటే ఫాంట్ మార్చుకుంటే మనకు ఇప్పుడు ఫాంట్ అనేది ఎట్లా ఉంటే అట్లా పెట్టుకోండి. మీరు దేనికైనా మార్చుకోకండి ఫాంట్. ఓకే, ఫాంట్ అనేది దేనికైనా మార్చకండి. ఇలా ఉన్నది అలా పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి వచ్చేసి మనం రెడ్ అనేది పెట్టుకుందాం. రెడ్ అన్న మెరూన్ బాగుంటుంది. మనకు మెరూన్ బాగుంది కానీ మెరూన్ అనేది పెట్టుకుంటున్నాను. ఓకే,
ఇవి నేను ఇది కొంచెం జూమ్ చేస్తాను, చూడవచ్చు మీరు. కొంచెం జూమ్ చేస్తున్నా, చూడొచ్చు. ఓకే, కొంచెం ఇంకా తగ్గించుకోండి మీరు. సైజు ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత నైస్ కొడుతుంది మీకు. కనిపించాలి వాళ్ళకి, బయట వాళ్ళకి కనిపించాలి, వాళ్ళు చూస్తే వాళ్ళకు. అటు ఇటు కాకుండా మధ్యలోనే పెట్టుకోండి, ఎందుకంటే మధ్యలో పెట్టుకుంటే మీకు మంచిగా కొడుతుంది. ఓకే, తర్వాత మీకు వివాహం అని ఉంటుంది. వివాహం చూడొచ్చు. వివాహం అనేది రాసుకున్న తర్వాత మనం వచ్చేసి మళ్ళీ టెక్స్ట్ ప్లస్ మళ్ళీ సెలెక్ట్ పేస్ట్. తర్వాతకు ఈసారి వచ్చేసి నేను వేరే ఫాంట్ అనేది పెట్టుకుంటే చూడొచ్చు. బాబూస్ ఫాంట్ అనేది పెట్టుకుంటే దీనికి వచ్చేసి మనం బ్లాక్ అనేది తెచ్చుకున్నాం. బ్లాక్ అనేది తెచ్చుకున్నాం. అది ముందే బ్లాక్ ఉందని, బ్లాక్ అనేది ఉండదు, అది గ్రే కలర్ అనేది ఉంటుంది. మీరు సరే గమనించండి ఒకసారి, గ్రే కలర్ అనేది ఉంటుంది. అది మనకి కల్పన అని రావాలి. కల్పన చూడొచ్చు. మనకు కల్పన అని పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను బాలకృష్ణ అనేది పేరు ఉందో అది వచ్చేసి నేను డిలీట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను మళ్ళీ పేస్ట్ అని చేసుకుంటున్నా. ఇప్పుడు కల్పన అని చూసుకోవచ్చు ఎంత నీట్గా కొడుతుందో మనకు. ఇప్పుడు బ్యానర్ అనేది ఎంత చక్కగా ఎంత మంచిగా కొడుతుందో చూసుకోవచ్చు. ఇలాగ మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. హెచ్డీలో ఉంటే మన దగ్గర హెచ్డీలో ఉంటాయని చూసుకోండి. మీరు ఒకసారి హెచ్డీలో అనేది ఉంటుంది. మీకు కెమెరా రీసెర్చర్లో మీకు హెచ్డీ అని కనబడకపోవచ్చు, చూసుకోవచ్చు మీరు హెచ్డీ ఎంత మంచిగా కనబడుతుందో. ఇలాగే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు దాదాపుగా దగ్గర మీకు 2-3 వేల వరకు సంపాదించవచ్చు ఈ ఎడిటింగ్ చేస్తూ. మీరు ఈ బ్యానర్ ఇలా ఎడిటింగ్ చేస్తూ ఈజీగా 200-300 వరకు సంపాదించవచ్చు. తర్వాత నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి కలుస్తాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.